గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామాయపట్నం పోర్టును మేజర్ పోర్టుగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి దాన్ని మైనర్ పోర్టుగా మార్చి కందుకూరు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రామాయపట్నం పోర్టులో గత ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగిందో రాష్ట్ర ప్రజలకు మరియు కందుకూరు నియోజకవర్గం ప్రజలకు తెలుసని, మీ బినామీ సంస్థ అయిన అరవిందోకు పోర్టు పనులు అప్పచెప్పి మీ ఇష్టానుసారంగా చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. గత తెలుగుదేశం పార్టీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొస్తే తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి కప్పం కట్టలేక కంపెనీలు వెళ్లిపోయింది నిజంగాదా అంటూ విమర్శించారు. వచ్చి కందుకూరులో పోటీ చేసిన పరిస్థితి అందరం చూసాం. అలాగే నువ్వు పోర్టులో పనులు జరగనీయకుండా కమిషన్లకు అడ్డుపడుతున్నారని చెప్పి నిన్న మీ మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారు కానీ నిన్న ఇష్టానుసారం మాట్లాడారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ నాయకులు అని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, అలాగే బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరులో మైనింగ్ కానీ క్వార్జ్ కానీ ఎంత దోచుకున్నాడో మొన్నే జైలుకు పోయించిన పరిస్థితి మనం అందరం కూడా చూసాం. మా నాయకుడు మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి 20-30 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ఈరోజు కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అనేక ఫండ్స్ తీసుకొచ్చి కందుకూరుని బాగు చేస్తున్న పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. మీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నారు? ఒక డంపింగ్ యార్డ్ సమస్య క్లియర్ చేయలేదు, టౌన్లో వార్డుల్లో ఒక సీసీ రోడ్ వేసింది లేదు, ఒక డ్రైనేజ్ క్లియర్ చేసింది లేదు, టౌన్లో ఉన్న రోడ్లు ఎక్స్టెన్షన్ చేసిన పరిస్థితి లేదు. ఈరోజు మా నాయకుడు మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందులకు తీసుకెళ్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నిన్న మధుసూదన్ యాదవ్ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడితే మా ఎమ్మెల్యే కమిషన్లు తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి కోర్టులో పనులకు అడ్డుపడుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు కానీ తలుచుకుంటే ఈరోజు కోర్టులో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. 15 నెలలు అయితే ఒక్క నిరుద్యోగుడు కూడా కోర్టులో చేర్చుకున్న పరిస్థితి లేదు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పనిచేస్తున్నారు, ఇప్పుడు కూడా వాళ్ళే పనిచేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పిచ్చి పిచ్చి మాట్లాడితే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. మా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినమ్మటే ఆ రోజు రావూరు గ్రామ రైతులకు 16 లక్షలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవార్డు ప్రకటిస్తే ఒకసారి జీవో ఇచ్చిన తర్వాత ఆ జీవోని మార్చాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి అయినా కానీ మా నాయకుడు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి ఎలక్షన్ హామీ ఇచ్చిన కింద స్థాయి సామాన్యుడిని సైతం వదిలిపెట్టకుండా భయపెట్టి ఏ విధంగా రాష్ట్రంలో నియోజకవర్గంలో ఏ విధంగా రాక్షస పాలన సాగించారో మర్చిపోయారా? మీరు మీ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద కూడా మార్పింగ్ వీడియోలు చేసి ఏ విధంగా మీరు అవమానకర రీతిలో పోస్టులు పెట్టి అందులో కూడా కేసు నడుస్తున్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదా? నీవా నీతులు చెప్పేది అంబేద్కర్ రాజ్యాంగం గురించి. ఎస్, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు మీరు. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. తప్పు చేసిన వాడిని గుర్తుపెట్టుకోవటం, వాడికి బుద్ధి చెప్పటం, సక్రమైన పద్ధతిలో వాడు మళ్ళా తప్పు చేయకుండా నడిచే విధంగా వాడికి పనిష్మెంట్ ఇచ్చి రాష్ట్రంలో ప్రజలకు మంచి పాలన ఇచ్చే దానికోసమే రెడ్ బుక్కే. కానీ ఎవడి మీద కక్ష సాధింపులు లేవు. ఉన్నాయా ఎక్కడన్నా? మీరు ఎలాంటి దుర్మార్గులంటే మీ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని కూడా
ఏ విధంగా కస్టడీలో హింసించి వీడియో ద్వారా ఆనందించిన పరిస్థితిలో అది రాజ్యాంగానికి తూట్లు పడవటం కాదా అని అడుగుతున్నాం మేము. పైగా మీరు చేసిన విధ్వంసకాండనన్నింటినీ వదిలిపెట్టేసి మీరేదో పోర్టులను అభివృద్ధి చేయడానికి వచ్చారని చెప్తున్నారు. 51% పూర్తి చేసామని చెప్తున్నారు. 2024కి పోర్టు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నటువంటి సంగతి మర్చిపోయారా? మీకు సంబంధించిన కంపెనీకి ఇచ్చి వారి నుంచి ఎన్ని ముడుపులు తీసుకుంది మర్చిపోయారా? ఎక్కడో ఎందుకు కందుకూరు నియోజకవర్గానికి వస్తే మీ పార్టీ ఎమ్మెల్యే ఎక్కడైనా అభివృద్ధి చేశాడా? గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఉందా? ఆఖరికి దేవాలయాల మీద కూడా రాజకీయాన్ని ప్రయోగించి ఆచారవంతులు ఇట్లాంటి వాళ్ళందరి మనోభావాలను దెబ్బతీసి ఏ విధంగా ఇష్టానుసారంగా ఇక్కడ పరిపాలన సాగించారో మర్చిపోయారా? మీకు దమ్ముందా? ప్రజలలో పబ్లిక్గా వచ్చేసి చర్చించే దమ్ము మీకుందా? మేము రెడీ. ఇక మా ఎమ్మెల్యే గారి విషయానికి వద్దాం. ఎక్కడ అవినీతి చేశారు? ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇచ్చాడు? ఏ కాంట్రాక్టర్ని బెదిరించి డబ్బులు తీసుకున్నారో మీరు వచ్చి చెప్పగలరా? మీరు చేసిన అవినీతి ప్రతి ఒక్కటి ఇలా చెప్పుకుంటూ పోతే రోజుల తరబడి చెప్పుకోవచ్చు. మా ఎమ్మెల్యే గారి మీద ఏమేమి ఉన్నాయో, ఏ విధంగా అతను సామాన్యుడిగా ఉండి ఈ రోజున ఎమ్మెల్యే అయ్యి సామాన్యుడిగా ప్రజల కష్టాలు తెలుసుకొని ఒక్కసారి మా ఆఫీస్కి వస్తే తెలుస్తుంది. వచ్చే ప్రతి సామాన్యుడిని పలకరించే విధానం కానీ, పిలిచి అతని సమస్య మీద మాట్లాడే విధానం కానీ, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడో మీకు అర్థమవుతుంది. ఇవేమీ చూడకుండా మీ ఇష్టారాజ్యంగా మాట్లాడాలనుకుంటే మీకేదన్నా దమ్ము, ధైర్యం, నిబద్ధత, ప్రజల మీద వాళ్ళకి మంచి చేయాలనే ఆలోచన మీకు కానీ మీ పార్టీ నాయకులకు కానీ ఎవరికైనా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఒక టైం చెప్పండి, ఒక ప్లేస్ చెప్పండి, మా నాయకులు మేము అందరం వస్తాం, మీరు రండి, దానికి మేము రెడీగా ఉన్నాం. ఇది మీరు చేసిన సవాలుకి మేము ప్రతి సవాల్ చేస్తూ ఉన్నాం. ఇక అవాకులు చవాకులు పేలితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ మంది మన ప్రాంత ప్రజానికి కొంత హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు, వైజాగ్ లాంటి సిటీలకు వెళ్ళి వివిధ పనులు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ వలసలకి అడ్డుకట్ట వేస్తూ పారిశ్రామికంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, స్థానికంగా ఉపాధి అవకాశాలు ఎప్పుడైతే కల్పిస్తామో అప్పుడే ఆ వలసలనే ఆగుతాయి అనే ఉద్దేశంతో 2019లో అప్పటి 19లోనే బాబు గారు ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ అనే దాన్ని మా ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. రామాయపట్నాన్ని మేజర్ పోర్టుగా అనౌన్స్ చేస్తే ఇక్కడ పరిశ్రమలు కానీ, వివిధ వస్తువుల తయారీ పరిశ్రమలు కానీ ఇలాంటివన్నీ వచ్చి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, వలసలు తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీని, రామాయపట్నం మేజర్ పోర్ట్ని శాంక్షన్ చేయడం జరిగింది. అలాంటి మేజర్ పోర్టుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైనర్ పోర్టుగా చేసి ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీని తరిమి కొట్టేదాకా నిద్రపోలేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఎన్ని కంపెనీలు, ఎన్ని రకాల పరిశ్రమలు ఇక్కడి నుంచి మీ 5 ఏళ్ల పాలనలో వెళ్ళిపోయినాయి. ఫాక్స్కాన్ కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, అదేవిధంగా లులు కానీ, ఇలా అమర్ రాజా బ్యాటరీస్ కానీ, ఇలా అన్ని రకాల కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఆ సంగతి ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే మళ్ళా 2024లో మళ్ళా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడే ఉన్నటువంటి ఇండోసోల్ పరిశ్రమ అనేది మీ టైంలో వచ్చినా కానీ ఖచ్చితంగా మా ప్రాంతంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు పోకూడదు, పారిశ్రామిక అభివృద్ధిని మేము అడ్డుకోకూడదు అనే ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా మా ప్రాంత యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తూ ఉంటే అడుగడుగున
మీరు అడ్డుబాటు అనేది